హాయ్ గైస్, ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే టీ20 ప్రపంచ కప్లో దినేష్ కార్తిక్ స్థానం దక్కుతుందా లేదనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ జట్టుని ప్రకటించేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ మెగా టోర్నీలో భాగంగా కన్నా దేశాలు మే 1వ తేదీలోపు తమ జట్టు వివరాలను ప్రకటించాలని ఐసీసీ డెడ్లైన్ విధించింది. కాబట్టి నెలాఖరులోపు ఎప్పుడైనా టీమిండియాని ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో జట్లు ఎవరెవరు చోటు దక్కుతుంది అనే చర్చలు జోరు మీద ఉన్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. రిషబ్ పంత్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తిక్ ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అందులో ఆర్సీబీ తరఫున డీకే మంచి ఫినిషర్గా సత్తా చాటడంతో అతని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వచ్చి పడుతున్నాయి. ఫ్యాన్స్ దగ్గర నుంచి మాజీల దాకా చాలామంది అతని పేరును సిఫార్సు చేస్తున్నారు. కానీ టీమిండియా మాజీ ఆల్రౌండర్, వరల్డ్ కప్ విజేత యువరాజ్ సింగ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. అతన్ని ఎంపిక చేయడం కన్నా ఫుల్ ఫామ్లో ఉన్న యువ ఆటగాళ్ళను తీసుకోవడం మేలని చూస్తున్నారు. ఈ సీజన్లో దినేష్ కార్తిక్ బాగానే ఆడుతున్నారు. కానీ 2022 వరల్డ్ కప్ సమయంలో అతను పెద్దగా రాణించలేదని యువరాజ్ సింగ్ గుర్తు చేశారు. ఒకవేళ డీకేని ఇండియా స్క్వేర్లో తీసుకుని ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ ఇవ్వకపోతే అలాంటప్పుడు అతను ఎంపిక చేసి ఎలాంటి ప్రయోజనం లేదని కుండ బదులుకుంటున్నట్టు చెప్పారు. రిషబ్ పంత్, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్ళు గొప్ప ఫామ్లో ఉన్నారని, పైగా వాళ్ళు యువ ఆటగాళ్ళని పేర్కొన్నారు. డీకేతో పోలిస్తే ఆ ఇద్దరు ఉత్తమాన్ని అభిప్రాయపడిన యువరాజ్ సింగ్ వెల్లడించారు. గతంలో ఇర్ఫాన్ పఠాన్తో పాటు ఇతర మాజీలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాగా తన మంచి ఫామ్లో ఉండడం, తనకు ఫ్యాన్స్తో పాటు కొంతమంది మాజీ నుండి మద్దతు లభించిన తరుణంలో తన టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు 100% సిద్ధంగా ఉన్నారని దినేష్ కార్తిక్ కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు భారత్కి ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తే తన జీవితంలో అంతకన్నా మరో గొప్ప అనుభూతి ఏం లేదని చెప్పుకొచ్చారు. అయితే తను ఎంపిక చేయకపోయినా తన ఫీల్ అవనని, జట్టు ప్రయోజనం దృష్ట్యా సెలెక్టర్లు మంచి జట్టుని సెలెక్ట్ చేస్తని చెప్పారు. మరి డీకేకి ఛాన్స్ వస్తుందా రాదనేది వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే దినేష్ కార్తిక్, సంజు శాంసన్, రిషబ్ పంత్ ముగ్గురులో ఎవరైతే టీ20 వరల్డ్ కప్లో బాగుంటారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.